కీర్తనల గ్రంథం 95. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేసేదము. మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన, ఎవరికి పాటల్లో మనల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన తలంపుల కొరకే వందనాలు. అదేవిధంగా ఈ వాక్య గ్రంథంలో నుంచి దేవా, మేము నిన్ను చూసి నిన్ను ఆరాధించడానికి కావాల్సిన మాటలు దయచేయమని దేవా, అందుకు కావాల్సిన పరిశుద్ధాత్మ సహాయాన్ని ఈ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణని మేము కోరుతూ ప్రార్థన మరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ మాటల్లో రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేసేదము. ఈ కీర్తన ఎగ్జాక్ట్ గా ఎవరు రాశారో మనకు రాయబడలేదు, కానీ ఈ కీర్తనలో ఉన్న మెయిన్ ఉద్దేశము దేవుణ్ణి ఆరాధించడానికి జనాలను పిలుస్తున్నాడు. సంతోషంతో మనం దేవుణ్ణి ఆరాధిద్దాం, ఉత్సాహ ధ్వని చేసి దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రెజెన్స్ మనం అనుభవిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, సంతోషంగా కీర్తనలు పాడుదాం అని చెప్పి కీర్తనకారుడు రాస్తున్నాడు. దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధికి ఎందుకు రావాలో చెప్తూ కొన్ని విషయాలు మనకు తెలియజేస్తా ఉన్నాం. రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదాం. ఇంగ్లీష్ లో అయితే ఓ కమ్ లెట్ us sing unto the Lord. రండి వచ్చి దేవుని గురించి పాడుకుందాం అంటున్నాడు. లెట్ us make a joyful noise to the rock of our salvation. రండి సంతోషంతో జాయ్ఫుల్ గా దేవుని గురించి, మన రక్షణ దుర్గం గురించి, ద రాక్ ఆఫ్ అవర్ సాల్వేషన్, మన రక్షణ దుర్గం గురించి పాడుకుందాం అంటున్నాడు. లెట్ us come before his presence with thanksgiving అంటున్నాడు. దేవుని సన్నిధికి, ఆయన ప్రెజెన్స్ కి మనం కృతజ్ఞతలతో వద్దామంటున్నాడు. మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ అంటూ హిమ్ విత్ సామ్స్ అంటున్నాడు. సంతోషంతో ఆనందంగా ధ్వని చేద్దాం, ఆనంద ధ్వని చేద్దాం, సంతోష ధ్వని చేద్దాం, సంతోషంగా కీర్తనలు పాడుదాం దేవుని సన్నిధికి వచ్చి అని చెప్పి 2 వచనాల్లో దేవుని దగ్గరకు వచ్చి సంతోషిద్దాం, దేవుని దగ్గరకు వచ్చి సంతోషంగా కీర్తనలు పాడుతాం, దేవుని దగ్గరికి కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వద్దాం అని చెప్పి కీర్తన మరి ప్రారంభాన్ని చెప్తున్నాడు. అందులో ఆయన చెప్తున్నాడు, ఆయన మన రక్షణ దుర్గం. ఎందుకు ఇంత సంతోషం పడాలి? ఎందుకు మేము సంతోషంగా కీర్తనలు పాడాలి? ఎందుకు మేము ఉత్సాహంగా ధ్వని చేయాలి ఆయనకి? ఎందుకు కృతజ్ఞతాస్తుతులతో ఆయన దగ్గరికి రావాలి అని అడిగితే, కీర్తనకారుడు చెప్పిన మాట ఏంటంటే, ఆయన మన రక్షణ దుర్గము, ఈజ్ అవర్ రాక్ ఆఫ్ సాల్వేషన్. ఆయన మన రక్షణ దుర్గం, రక్షణ దుర్గం, రక్షించడానికి ఒక దుర్గము ఆయన. మన ఆత్మకు రక్షణ ఇచ్చింది ఆయన, మన శరీరానికి రక్షణ ఆయన,
మన మనసుకు రక్షణ ఆయనే. ఈ లోకంలో జీవితంలో వెళ్ళే ప్రతి దానికి రక్షణ ఆయన. ఒక ఇంటికి ప్రాకారముగా ఎలా ఉండే ఇంటిని కాపాడిద్దో దేవుడు మనకి ఒక రక్షణ, ఒక రక్షణ దుర్గము, రక్షణ సాల్వేషన్ అంటూ రాక్ ఆఫ్ సాల్వేషన్ అంటున్నాడు. ఒక రాయిలాగా, ఒక బండలాగా, ఒక దుర్గములాగా, ఒక రక్షణ కవచములాగా, ఒక గట్టి కవచములాగా ఉండేవాడు. ఒక పెద్ద రాయి ఎలాగైతే మనుషులు దాని వెనకాల దాక్కున్నప్పుడు కాపాడిద్దు, రాయికి ఎన్ని బాణాలు వేసినా, ఎన్ని బుల్లెట్లు పంపించినా రాయి మరి మన దాటుకొని మన దగ్గరికి రాకుండా కాపాడిద్దో దేవుడు మన రక్షణ దుర్గం. మనల్ని రక్షించడానికి మన ముందు దుర్గము ఆయన. లోకంలో వచ్చే శ్రమల నుంచి, కుటుంబంలో వచ్చే శ్రమల నుంచి, సాతాను నుంచి వచ్చే పోరాటాల నుంచి, అల్లకూలంగా జరిగే ప్రతి పరిస్థితి నుంచి, ఆయా పరిస్థితుల్లో తలకిందులు చేసినప్పుడు గాని రక్షణ దుర్గము మన ముందు ఒక దుర్గం లాగా ఉండేవాడు. అందుకనే దేవుని దగ్గరికి సంతోషంగా, కృతజ్ఞతలతో, ఆనందముతో, పాటలు పాడుకుంటూ, ఉత్సాహ ధ్వని చేసుకుంటూ మొత్తం, ఎందుకంటే మన రక్షణ దుర్గం. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు మన రక్షణ దుర్గం. కన్నీళ్ళ గుండా వెళ్ళినా, పోరాటాల గుండా వెళ్ళినా, అవమానాల గుండా వెళ్ళినా, ఆవేదనల గుండా వెళ్ళినా, నిరీక్షణ లేకుండా బ్రతకాల్సి వచ్చిన, లేకపోతే అనేక అపజయాలతో ఓడిపోవాల్సి వచ్చిన, ఎప్పుడు మనం ముందుండేవాడు. ఒక రాయిలాగా ఎప్పుడు మనల్ని తన వెనక దాచిపెట్టుకునేవాడు. ఏ కష్టం రాకుండా, ఏ కన్నీళ్లు రాకుండా, ఏ యొక్క పోరాటాలు రాకుండా, వచ్చినా మనల్ని ఏమి చేయకుండా ఎప్పుడు 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 మన ముందుండేవాడు. అలాంటి దేవుణ్ణి సంతోషంతో, కృతజ్ఞతతో, కన్నీళ్లతో, ఆనందంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు మనకు అలాంటి దేవుడు ఒక రక్షణ దుర్గముగా ఉన్నాడు. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాడు. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు అంటున్నాడు. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. ఇంగ్లీష్ లో అయితే ఎలా ఉందంటే, ఫర్ ద లార్డ్ ఈజ్ ఏ గ్రేట్ గాడ్ అండ్ ఏ గ్రేట్ కింగ్ ఆఫ్ అబోవ్ ఆల్ గాడ్స్. అందరి దేవుళ్ళకే రాజు ఆయన. ఈజ్ ఏ గ్రేట్ గాడ్ అని ఉంది. ఆయన గొప్ప దేవుడు. ద లార్డ్ ఈజ్ గ్రేట్ అను ఇంగ్లీష్. గ్రేట్ గాడ్, ఈజ్ ఏ గ్రేట్ గాడ్. ఆయన గొప్ప దేవుడు. తెలుగులో అయితే యెహోవా మహాదేవుడు, దేవతలందరి పైన మహత్యము గల మహారాజు. ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్ గాడ్స్, అబవ్ ఆల్ గాడ్స్. దేవతలందరికీ కింగ్ ఆయన, రాజు ఆయన. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఈజ్ ఏ గ్రేట్ గాడ్, గొప్ప దేవుడు, మహాదేవుడు. దేవతలందరికీ కింగ్ ఆయన, రాజులకి కింగ్ ఆయన, రాజులందరిపైన రాజు, దేవతలందరిపైన రాజు. ఆయన పైన ఎవరు లేరు. ఈ భూమి మీద ఉన్న ప్రతి దేవత పైన రాజు. ఈజ్ ఏ గ్రేట్ గాడ్. ఆయన కంటే గొప్ప దేవుడు లేడు. ఆయన మహాదేవుడు. రోజు మన ధైర్యం ఏంటంటే, మన దేవుడు మహాదేవుడు, మన దేవుడు దేవతలందరి పైన మహారాజు. మన దేవుడు అందరికంటే గొప్పవాడు, అన్నిటికంటే గొప్పవాడు.
ప్రతిదీ ఆయన కిందే తప్ప ఆయన పైన ఏది లేదు. అధికారాలు ఆయన కిందే, రాజులు ఆయన కిందే, శక్తులు ఆయన కిందే, బలాలు ఆయన కిందే, మనుషులు ఆయన కిందే. దేవుని కంటే గ్రేట్ ఏం లేదు, దేవుని కంటే గొప్ప ఏం లేదు. ఆయన మహాదేవుడు, దేవతలందరిపైన మహారాజు. ఈరోజు మనము నమ్మిన దేవుడు, ఈరోజు మనము ఆరాధించాలని ఆయన సన్నిధికి వచ్చిన దేవుడు మహాదేవుడు. మహాదేవుడు మనతో ఉన్నాడు, మహారాజు మనతో ఉన్నాడు. ఏ దేవత మనల్ని ఏం చేయలేదు, ఏ వ్యక్తి మనల్ని ఏం చేయలేదు. బికాజ్ ఈజ్ ఏ గ్రేట్ గాడ్. ఆయన గొప్ప దేవుడు, ఆయన చాలా గ్రేట్ అయిన దేవుడు. ఆ దేవుడు ఈరోజు మనకున్నాడు, మనం ఆరాధించే దేవుడు ఆయన. అందుకనే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సరే, జీవితంలో ఏం జరుగుతున్నా సరే, ఎలా ఉంటున్నా సరే, ఆల్వేస్ వి హ్యావ్ ద గ్రేట్ ఆఫ్ గాడ్. గొప్ప దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు, అదే మన ధైర్యం. దేవతల పైన రాజు, కింగ్ మనకు ఉన్నాడు. అందుకే సృష్టిలో ఏం జరిగినా, ఈ శరీర జీవితంలో ఏం జరిగినా, అల్లకూలమైన మనసులో ఏం జరిగినా, భయంకరమైన మహాదేవుడు, అందరికి పైన మహారాజు ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవి అన్నాడు. In his hand are the deep places of the earth, the strength of hills in his also అన్నది. అంటే పర్వతముల కంటే పైన ఎత్తు ఏముండవు. ఎవరెస్ట్ పర్వతాలే మరి అత్యున్నతమైన హైట్ కలిగిన పర్వతం. భూమి యొక్క అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నాయంట. పర్వతములు, శిఖరములు ఆయనవే. పర్వత శిఖరముల యొక్క బలము ఆయనదని ఇంగ్లీష్ లో అయితే ఉంటుంది. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హిల్స్ ఇన్ హిస్ అని ఉంది. అంటే పర్వతాలకున్న బలము ఆయనదే. భూమి అగాధ స్థలములో ఆయన చేతిలో ఉన్నది. అంటే కింద అది ఎంత అట్టడుగైనా ఆయన చేతిలో ఉంది, పైన పర్వతాలు అవి ఎంత పైవైనా ఆయన బలము. వచనాల్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, అవి కింద ఎంత అగాధ స్థలాలైనా కూడా ఆయన చేతిలో ఉన్నవి, అవి పైన ఎంత పర్వత శిఖరాలైనా అవి ఆయనవి. అంత పర్వత శిఖరాలు ఆయన చేతిలో ఉన్న శక్తి ఉంది. భూమి ఎంత అగాధ స్థలాలు, కిందికి వెళ్తే ఎంత లోతు ఉందో అగాధ స్థలాలు కూడా ఆయన చేతిలో ఉన్నవి అంటున్నాడు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, అలాగే పర్వత శిఖరాలు కూడా ఆయనవి అంటున్నాడు. అంటే దేవుని యొక్క శక్తి ఎంతో ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. దేవుని చెయ్యి అది ఎంత కిందైనా ఉంది, దేవుని చేతిలో అవి ఎంత పెద్దవి పైన ఉన్నవైనా ఉన్నాయి. అంటే ఈ భూమి కింద ఎంత లోతులో నుంచైనా, పర్వతాలు ఎంత పై నుంచైనా అన్నీ ఉన్నాయి. ఈరోజు మనం కిందికి వెళ్ళిపోయిన అట్టడికి ఆయన చేతిలో ఉన్నాయి ఉంటాం. ఎందుకంటే అగాధ స్థలాలు ఆయన చేతిలో ఉన్నాయి. లేదా పైన ఉన్న పర్వత శిఖరాలు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఆ శక్తి ఆయనకు ఉంది. అగాధములో ఉన్న బయటికి తీసుకురాగలడు, పైన ఉన్న కాపాడగలడు. కొన్నిసార్లు పైన ఉన్న పైనుంచి కింద పడితే అలాగే మరణిస్తాం, కిందికి వెళ్తే అలాగే మరణిస్తాం. కొన్నిసార్లు పైన ఉండడము డేంజరే, కింద ఉండడము డేంజరే. కానీ పైన ప్లేస్ ఆయన చేతిలో ఉంది, కిందున్న ప్లేస్ ఆయన చేతిలో ఉంది. అగాధ స్థలాలు కింద ఎంత లోతుకెళ్ళిన ఆయన చేతిలో ఉన్నవి, పర్వతాలు ఎంత పైకెళ్ళినా ఆయన చేతిలో ఉంది.
అంటే అవి ఎంత గొప్పవైన ఆయన చేతిలో ఉన్నవి, ఎంత అల్పమైనవైన ఆయన చేతిలో ఉన్నవి. అవి ఎంత చిన్నవైన ఆయన చేతిలో ఉన్నవి, ఎంత పెద్దవి అయినా ఆయన చేతిలో ఉన్నవి. ఈరోజు మన జీవితానికి సంబంధించి, ఈ భూమి సృష్టిలో ఉన్న ప్రతి దానికి సంబంధించి చిన్నవైనా పెద్దవైనా ప్రతిదీ ఆయన చేతిలో ఉంది. ప్రతిదీ ఆయన కంట్రోల్ చేయగలిగిన వాడు, ప్రతిదీ ఆయన మేనేజ్ చేయగలిగిన వాడు. అవి పర్వతాల లాంటి పరిస్థితులు మన ముందున్నా వాటిని చదును చేయగలడు, త్రోవను చేయగలడు. అగాధ స్థలంలోకి దిగిపోతే చెయ్యందించే వాళ్ళు లేక అల్లాడిన అగాధ స్థలాల నుంచి కూడా తీసుకెళ్ళగలడు. ఎందుకంటే పర్వతాలు ఆయన చేతిలో ఉన్నవి, భూమి అగాధ స్థలాల చేతిలో ఉన్నవి. ఇక్కడ కూడా దేవుని యొక్క శక్తి ఎంతో కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అందుకే రండి, ఉత్సాహాన్ని చేద్దాం, స్తుతిద్దాం, కీర్తనలు పాడుదాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకంటే ఆయన మన రక్షణ, ఎందుకంటే ఆయన మహాదేవుడు, మహారాజు, ఎందుకంటే ఆయన చేతిలో అగాధ స్థలాలు ఉన్నవి, ఆయన చేతిలో పర్వత శిఖరాలు. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, సముద్రము ఆయనది, ఆయనే దాన్ని కలుగజేశాడు, ఆయన హస్తములు భూమిని నిర్మించినవి అన్నాడు. సముద్రములు ఆయనవి, భూమి ఆయన చేతులు నిర్మించినాయంట. ఆయన చేతులు, ఆయన హస్తములు భూమిని తయారు చేసినాయి. సముద్రము ఆయనది. లోకంలో ఇల్లు లేదా స్థలాలు, కొంత ఇల్లు కొంత స్థలాలు మనం మనుషులవే అని అట్లా రాపించుకుంటారు, చెప్పుకుంటారు. సముద్రం ఆయనది, భూమి ఆయన హస్తములు నిర్మించినవి. భూమిని తయారు చేసుకుంది ఆయన, సముద్రంలో ఆయనవి. ఆయన కలగజేస్తే సముద్రాలు వచ్చినాయి. నీళ్ళన్నీ ఒక చోట ఉన్నప్పుడు ఆది కాండంలో నీళ్ళన్నీ ఒక చోటుకు వచ్చి ఆరిన నేల కనబడును గాక అంటే ఆరిన నేల అయింది. అలాగా ఈ భూమి వచ్చింది. అలాగా నీళ్లు ఒక చోటుకి వెళ్తే వాటికి సముద్రాలు అని పేరు పెట్టాడు ఆ జలరాశి. ఒకప్పుడు సముద్రాన్ని, భూమి ఈ రెండింటిని కలుగజేసింది ఆయన. నీళ్లను ఒక చోటకి తీసుకెళ్లి సముద్రాలని పేరు పెడితే ఆరిన నీళ్ళకేమో భూమి అని పేరు పెట్టాడు. ఒకప్పుడు ఇదంతా జలాలే. ఇప్పుడు కూడా భూమి 1% ఉంటే సముద్రాలు 3% ఆక్రమించి ఉన్నాయి. ఆరిన నెల కొద్దిగే దేవుడు తయారు చేశాడు. సముద్రాలు ఆయనవి, భూమి ఆయన హస్తాలు నిర్మించినవి అంటున్నాడు. ఈ భూమి ఆయనది, ఈ సముద్రాలు ఆయన. అంటే ఈ సృష్టిలో ఉంది ప్రతిదీ ఆయనదే. మనకు కనిపించేది సముద్రాలు, భూమి, రెండు కూడా ఆయనవి. ఆయన హస్తములు వీటిని నిర్మించినవి, ఆయన చేతులు వీటిని తయారు చేసినవి. ఆ భూమి మీద ఎక్కడో చిన్న జీవితం మంది, ఈ భూమిలో ఎన్నో వేల కోట్ల మంది ఉంటారు. 3 భాగాలు సముద్రాలు దాటి ఒక భాగం భూమి ఉంటే, ఆ భూమిలో ఎన్నో దేశాలు ఉంటాయి, ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి, ఎన్నో జిల్లాలు ఉంటాయి, ఎన్నో మండలాలు ఉంటాయి, ఎన్నో గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో ఎన్నో కుటుంబాలు ఉంటాయి. అందులో ఒక వ్యక్తివి మనం. ఆ భూమి ఆయనదైనప్పుడు, ఆ భూమి మీద ఉన్న మనుషులను ఆయన చూస్తున్నప్పుడు, ఆ భూమిని ఆయన కలగజేసినప్పుడు సమస్తాన్ని ఆయన మెయింటైన్ చేయగలిగిన వాడు, సమస్తాన్ని నిర్వహించగలిగిన వాడు. అందుకే యెషయా గ్రంథంలో ఈ భూమి ఆకాశంతో దేవుడు మాట్లాడాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అని తన పిల్లల గురించి, నేను పిల్లలను పెంచి పెద్ద చేశాను కానీ వాళ్ళు నా మాట వినట్లేదని చెప్పి ఆకాశానికి, భూమికి చెప్పాడు దేవుడు. ఎందుకంటే ఆకాశం సృష్టించింది ఆయన, భూమిని సృష్టించింది ఆయన, సముద్రాలను సృష్టించింది ఆయన. అవి ఆయనవి. ఈరోజు అంత గొప్ప దేవుడు. సముద్రాలు ఏం చేయలేవు, భూమి ఏం చేయలేదు, భూకంపాలు ఏం చేయలేవు. ఎందుకంటే భూమి
ఆయన చేతిలో కలిగింది, సముద్రాలు ఆయన చేతిలో కలిగినవి. కొన్నిసార్లు సముద్రం లాగా పెను తుఫాలు లేచిన, కొన్నిసార్లు భూమి మీదకి వచ్చే భూకంపాలు మన జీవితాలను కదిలించేసిన, కూలగొట్టేటట్టు చేసిన, ఈ భూమిని సృష్టించింది ఆయన, సముద్రాలు నిమ్మలమయ్యేటట్టు చేయగలిగిన వాడు ఆయన, భూమిని దాని స్థానంలో కాముగా ఉంచగలిగిన వాడు ఆయన. రోజు అలాంటి గొప్ప దేవుడు, భూమిని, ఆకాశాన్ని, సముద్రాలను సృజించిన దేవుడు ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే, మనము ఆయన పాలించే ప్రజలము, మనము ఆయన మేపే గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిలపడదము, యెహోవా మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరిద్దాము అంటున్నాడు. ఆయన మన దేవుడు, ఆయన మన దేవుడు. అయినా సముద్రాన్ని, పర్వతాల్ని, తర్వాత భూమి అగాధ స్థలాల్ని, ఆకాశాన్ని, భూమిని, ఇవన్నీ సృజించిన ఆయన మహాదేవుడు, రాజు. ఆయన, మన దేవుడికి ఒక బ్రాండ్ ఉంది, మన దేవునికి ఒక ఘనత ఉంది, ఒక గౌరవం ఉంది, గొప్పతనం ఉంది. ఆయన మామూలు వ్యక్తి కాదు, సృష్టికర్త. సముద్రాలు సృజించిన ఆయన, భూమిని సృజించిన ఆయన, పర్వత అగాధ స్థలాల్ని తన చేతిలో పెట్టుకున్న ఆయన మహాదేవుడు, మహారాజు, మన రక్షణ దుర్గం. ఆయన మన దేవుడు, ఆయన మన దేవుడు. మనం ఆయన పాలించే గొర్రెలము, ఆయన మేపే గొర్రెలము. ఆయన సన్నిధికి వద్దామంటున్నాడు. ఆయన పాలించే గొర్రెలం మనము, ఆయన మేపే గొర్రెలం మనం. ఆయన మన దేవుడు. ఎలాగా దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు తెలుసు? ఆయన ఇంత గొప్ప దేవుడు, ఇవన్నీ సృజించిన దేవుడు, ఇంత శక్తి కలిగిన దేవుడు. ఆయన పైన ఎవరు లేరు. ఈ సృష్టిలో ప్రతి దాని మీద ఆయనకే శక్తి ఉంది. అలాంటి ఆయన మన దేవుడు, అలాంటి ఆయన మనం మేపే గొర్రెలము, అలాంటి ఆయన మనం పాలించేవాడు. రండి నమస్కారం చేద్దాం, ఆయన సన్నిధిలో మోకరిద్దాం, ఆయన సన్నిధిలో సాగిలపడదాం, కీర్తనలు పాడుతూ సంతోషంగా ఆయన సన్నిధిలో స్తుతులు అర్పిద్దాం, కృతజ్ఞతలు అర్పిద్దాం. రండి అని చెప్పి మొదటిగా రండి అని స్టార్ట్ చేసి చివరిగా రండి అనే ముగిస్తా ఉన్నాడు. రండి రండి. మీరు ఆయన మాట ఇంటి ఎంత మేలని చెప్తున్నాడు. ఇలాంటి దేవుణ్ణి ఆరాధించడానికి మీరు వస్తే ఎంత మేలు. అరణ్యంలో మీరు మెరీబా జలాల యొద్ద కఠినపరుచుకున్నట్టు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్టు మీ హృదయాలు కఠినపరుచుకోవద్దు. మీ పితరులు ఆయన పరీక్షించి శోధించి ఆయన కార్యాలు చూశారు. 40 ఏళ్ల కాలము ఆ తరం వారి వల్ల నేను విసిగి, వారు హృదయాన్ని తప్పిపోయే వాళ్ళు, వారు నా మార్గాలు తెలుసుకోలేదనుకున్నాను. కాబట్టి నేను కోప్పడి వారెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ప్రమాణం చేశానని చెప్తున్నాను. ఇలాంటి దేవుని దగ్గరికి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు రాలేదు, ఆయన మాట వినలేదు, ఆయన పరీక్షించారు, శోధించారు, బాధ పెట్టారు, కోపం పుట్టించారు. అందుకే నాకు వాళ్ళ విషయంలో కోపం వచ్చి విసిగి వాళ్ళని వదిలేశాను. వీళ్ళు ఎప్పుడు తప్పిపోయే ప్రజలు, వీళ్ళు ఎప్పటికీ నా మార్గాలు తెలుసుకోరు, అందుకే వీళ్ళు నా విశ్రాంతిలోకి రారు అని ఆ రోజు వాళ్ళని వదిలేశాను అని చెప్తాను. మనకైతే ఇలాంటి దేవుని దగ్గరికి రావడానికి, మనకైతే ఇలాంటి దేవుణ్ణి ఆరాధించడానికి, మనకైతే ఇలాంటి గొప్ప దేవుని మాట వినడానికి రోజు మనకు ధన్యత కలిగింది. రోజు మనకు అర్హత ఇచ్చాడు, రోజు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ దేవుణ్ణి వాళ్ళు పరీక్షించారు, ఈ దేవుని శోధించారు, ఈ దేవుని కోపం పట్టించారు, ఈ దేవుని మాట వినలేదు వాళ్ళు. కనీసం మనమన్నా వినాలని విని ఆయన దగ్గరికి వచ్చి ఇలాంటి గొప్ప దేవుని హృదయంలో తలంచుకుంటూ పాటలు పాడుతూ స్తుతిస్తూ మన హృదయం నిండిన దాన్ని బట్టి ఆయనకు ఆరాధన చేస్తూ ఆయన సన్నిధిలో సంతోషించాలని కీర్తన రాస్తాను. ఎందుకంటే ఆయన మన రక్షణ దొరుకుతాం, ఎందుకంటే ఆయన మహాదేవుడు, మహారాజు,
ఎందుకంటే ఆయన భూమి అగాధ స్థలాల్ని, పర్వత శిఖరాల్ని తన చేతిలో ఉంచుకున్నవాడు. ఎందుకంటే ఆయన సముద్రాన్ని కలగజేసినవాడు, ఆరిన నేలను, భూమిని కలగజేసినవాడు. అంతేకాదు ఆయన మన దేవుడు. అంతేకాదు ఆయన మనము పాలించే గొర్రెలు, ఆయన మేపే గొర్రెలు. ఈరోజు మనం అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మనం కూడా ఈ దేవుని తలంచుకుంటూ కొద్ది నిమిషాలు ఆరాధించాలి. ఇంత గొప్ప దేవుడు ఈరోజు నీకు నాకు ఉన్నాడు. ఇంత మంచి దేవుడు మనకున్నాడు. అందుకే కీర్తనకారుడు పిలుస్తున్నాడు, రండి రండి యెహోవాను గురించి పాడుతాడు. సంతోషంగా పాడుకుందాం రండి, కృతజ్ఞతలు చెప్పుకుంటూ పాడుకుందాం రండి, ఉత్సాహ ధ్వనులు చేద్దాం. దేవుని సన్నిధికి రండి. రోజు దేవుని సన్నిధికి వచ్చిన మనం ఆయన ఆరాధించాలి, ఆయన బట్టి పాడుకుంటూ. మన రక్షణ దుర్గం ఆయన, ఒక రాయి ఆయన, ఒక దుర్గము ఆయన. ఆయనలోకి వచ్చి దాక్కుంటే మనకు భద్రత, ఆపుదల ఉంటుంది. ఆయన దాటి ఏవి మన దగ్గరికి రాలేదు. ఏవి రావాలన్నా ఆయన దాటే మన దగ్గరికి రావాలి. ఆయన సెలవిస్తేనే మన దగ్గరికి రావాలి. ఆయన 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 అడ్డు తప్పుకుంటేనే మన దగ్గరికి రావాలి. మన ముందు ఎప్పుడో నిలిచి ఒక రాయిలాగా, రక్షణ దుర్గములాగా అంత ఉండేది. ఈ దేవుడు గ్రేట్ గాడ్, మహాదేవుడు, ఇస్ కింగ్ ఆఫ్ ఆల్ గాడ్స్. దేవుళ్ళకు పైన కింగ్ ఆయన. భూమి యొక్క అగాధ స్థలాలైన, పర్వత శిఖరాలైన ఆయన చేతిలో ఉన్నది. సముద్రం అయింది, ఆరిన్నేల భూమి అయింది, ఆకాశం అయింది. ఆయనే కలుగజేశారు. ఈయన మన దేవుడు, ఈయన మన దేవుడు, ఆయన మన దేవుడు. మనం ఆయన మేపే గొర్రెలు, ఆయన పాలించే ప్రజలు. అందుకే ఆయన సన్నిధికి వచ్చి నమస్కారం చేసి కృతజ్ఞతలతో ఆయన ఆరాధించాలి. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు నాయనా, నిన్ను ఆరాధించడానికి మేము ఎలా నీ సన్నిధికి వచ్చిందా తండ్రి, సంతోషంతో, ఉత్సాహ ధ్వనితో నిన్ను గురించి పాడుకోవాలో తెలియజేసినందుకు వందనాలు. ఎంత గొప్ప ఘనత మా రక్షణ దుర్గము దేవ. పాపంలో బ్రతికే మా బతుకులకి రక్షించి, లోకంలో బ్రతికి మా బ్రతుకులకి రక్షించావు దేవ. కుమారుని ద్వారా, ఆయన యొక్క మరణము ద్వారా మాకు రక్షణ ఉచితంగా ఇచ్చినారు. పరలోక రాజ్యములో భాగం ఇచ్చారు, ఈ స్వాస్థ్యం ఇచ్చారు. నిన్ను బట్టి వందనాలు. మా దేవుడు మహాదేవుడు, మా దేవుడు మహారాజు, మా దేవుడు కింగ్ అని చెప్పుకోగలిగే ఆ ఘనత ఇచ్చావు. నిన్ను గురించి అతిశయంగా చెప్పుకోగలిగే ధన్యత ఇచ్చావు. ఇంతటి దేవుడు మాకున్నాడు అని భరోసాని ఇచ్చావు. దాన్ని బట్టి నీకు ఎంతగానో స్తుతిస్తున్నాను దేవుడు. అగాధ స్థలములు, పర్వత శిఖరాలు ఈ చేతిలో ఉన్నవి ప్రభా. అక్కడికి వెళ్ళినా లేపగలవు, ఇంత పైన కాపాడగలవు. పర్వతాలైనా గదా స్థలాలైనా రెండిట్లో కూడా మాతో ఉండే దేవుడు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. అందుకు నీకు ఏమి ఇచ్చి నేను నన్ను తీర్చుకోలేదు. కొన్నిసార్లు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు, మిగిపోయినప్పుడు దేవా అక్కడ కూడా మీరు. కొన్నిసార్లు పర్వతాలు ఎత్తైనవి ఆ ముందు నిలిచినప్పుడు వాటిని తొలగించే దేవుడు నువ్వు మాకున్నందుకు ఈ వందనాలు చెల్లిస్తున్నాను. అంతేగాక సముద్రాలను సృజించిన వాడు, భూమిని సృజించిన వాడు, ప్రతిదీ సృజించిన వాడు నీవే మా దేవుడు. మా దేవుడు అయినందుకు ఈ వందనాలు. అందుకే ఈ భూమిలో ఎన్ని జరుగుతున్నా, సముద్రంలో ఎన్ని జరుగుతున్నా ప్రభా నీవు కాపాడినట్టు ఈరోజు మమ్మల్ని కాపాడే దేవుడు అని స్తుతిస్తున్నాం. దేవుడు భూకంపాలైనా, సుడిగుండాలైనా
మా జీవితం మీదకి వచ్చే ప్రతి దానిలో ప్రభు మమ్మల్ని బద్దలు చేసి, మమ్మల్ని ముంచెత్తి తలకిందులు చేసి, ప్రతి దానిలో మీరు ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాంటి దేవుడికి మేము గొర్రెలంగా, ఇలాంటి దేవునికి మేము ప్రభు మందగా ఉండడానికి మీరు మాకు ఇచ్చిన కృపకై వందనాలు. నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము ప్రభు. ఇంత గొప్ప దేవునికి హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. ఈ సన్నిధిలో మోకరించు, హృదయపూర్వకంగా నీ సన్నిధిలో మేము విజ్ఞాపన స్తుతులు అర్పిస్తున్నాం, కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. ఇలాంటి దేవుణ్ణి మేము కలిగి ఇంత సంతోషాన్ని, ఇంత ఆనందాన్ని, ఇంత ధైర్యాన్ని, ఇంత నిరీక్షణ ఉంది అంటే ప్రభు అది నీ వల్ల కలిగింది. అలాంటి దేవునికి ఏమిచ్చి నేను నన్ను తీర్చుకోలేను. ఈ నామ దీన స్తుతి మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో సమర్పిస్తున్నాము తండ్రి.